తీసుకురావాలనుకుంటున్నారో వాటన్నిటికి కూడా అధికారులకి కొన్ని సందేశాలు ఇస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే టీఎస్ని టీజీగా మార్చారు. దానికి సంబంధించే కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అన్నీ కూడా అవుతూ వస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేస్తూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు కూడా పెద్ద ఎత్తున చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆగస్టు తర్వాత ఏం మార్పులు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం చర్చ జరుగుతోంది. సో ఎలా ఉండబోతోంది? మేడం, పాలన ప్రజాపాలన అనేది ఆరంభమైంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓ 10 సంవత్సరాల పాలన విధానం ఏ రకంగా ఉందంటే, ఒక వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకోటి, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను కూడా అడిగే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్పిన వాటిని అమలు చేయమని చెప్పేసి అని గొంతెత్తి ఎత్తే మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది రాష్ట్రంలో. ఎవరన్నా కానీ ఆందోళన చేస్తామంటే, అంటే ఆందోళనకు వేదిక అయిన ఇందిరా పార్కును, ధర్నా చౌక్ను ఎత్తేసిండ్రు. ఆ తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఇంట్లోనే గృహ నిర్బంధం చేసి, అది జిల్లాల్లో కావచ్చు, తాలూకాలలో కావచ్చు, స్టేట్లో కావచ్చు, ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా కూడా వాళ్ళని నిర్బంధం చేసి ప్రజా వాయిస్ అనేది లేకుండా పోయి పాలన వాయిసే అందించేటట్టుగా నడిచింది వ్యవహారం. నిజానికి ఈ 10 సంవత్సరాల కాలాన్ని చూసే ప్రజలు ఒక తీర్పిచ్చారు. ఇక సాలు దొర, ఇక సెలవు దొర అని చెప్పేసి అని ఒక ప్రజారంజితమైన పాలన కోసం శ్రీకారం చుట్టారు. ఆ సమయంలోనే 3 నెలల కాలం, 100 రోజుల వ్యవధి అయింది. ఆ సమయంలో నిజానికి చెప్తున్నాను, ఈ గడిచిన ఈ 5-6 నెలలు ఎంత భయంకరమైన దాడి అంటే కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడు నిజానికి రాష్ట్రం వచ్చినప్పుడు నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రాష్ట్రం వచ్చినప్పుడు ఖాళీ ఏం లేదు, ఖాళీకుండా ఏం లేదు. నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన పాలన మన చేతిలో ఉన్నది. బ్రహ్మాండంగా మిగులు బడ్జెట్తోనే రాష్ట్ర పాలన ఆరంభమైంది. సరే, అప్పులు అయినాయి. సరే, అప్పులు దేని కొరకు పెట్టిరో తెలియని పరిస్థితి. 7.5 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పేసి అని మొన్న లెక్కలతో సహా అధికారులు తేటతెల్లం చేశారు. అయితే వీటన్నిటిని పూడ్చుకుంటూ ప్రజల యొక్క పాలన, పేద ప్రజలకు సంక్షేమం అందించే పాలనను అందించాలనే ఒక తాపత్రయంలో ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం సాగుతున్న సమయంలో ఒకటే దాడి. సరే, 100 రోజులు అయింది. 100 రోజులలో ఈ తారీఖు నాడు ఇది చేస్తాము, ఈ రుణమాఫీ చేస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఒక ప్రభుత్వం ఒక పార్టీగా తమ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, ఈ టైంలోనే చేస్తామని చెప్పేసి అని చేతనయ్యో చేతగాకనో వాటిని అమలు చేసుకుంటూ ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేస్తున్న సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో తేటతెల్లంగా ప్రజలందరూ కూడా వివరించడం జరిగింది. ఇది పరిస్థితి, ఈ రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇది, ఈ రకంగా ఉన్నది అని వివరించి ఇక సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి సారించుకోవడం జరిగింది. కానీ టీఆర్ఎస్ దాడిని మనం గమనిస్తుంటే, హరీష్ రావే కానీ కేటీఆరే కానీ, సరే కేసీఆర్ గారు తన ఆరోగ్యం బాలేక తను మీడియా ముందుకు రాలేదు, మధ్యలో వచ్చిండు, ఎలక్షన్స్ సమయంలో వచ్చిండు. కానీ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఎంత భయంకరమైన దాడి అంటే, వాళ్ళకు తెలుసు ఈ ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేవని, ఖజానా లేదనే సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకొరకు తెలుసు అని నేను అంటున్నంటే, వాళ్ళు నిజంగానే ప్రజారంజితమైన పాలన అందియాలనుకున్నప్పుడు వాళ్ళు రెండోసారి మేనిఫెస్టోలో ₹1,00,000 రుణమే పెట్టిండ్రు. ఆ ఊసే లేకుండా పోయింది 5 ఏళ్ల కాలంలో. అదే రకంగా వాళ్ళు నిరుద్యోగ భృతి పెట్టిండ్రు, వాళ్ళే పెట్టిండ్రు కదా, ₹3,016 ఏదో పెట్టారు, అది లేకుండా పోయింది. అంటే వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇవి డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది. అదే రకంగా రైతు రుణమాఫీల విషయంలో కూడా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుకుంటా చేసిరు. ఒకానొక దశలో 3 నెలలు ఎక్సైజ్ పాలసీ, ఒక 3 నెలలు ఉన్నంగానే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వేలం పడుతుంటారు, షాప్స్ కేటాయిస్తుంటారు. అలాంటిది 3 నెలల ముందే వేలంబాడి డబ్బులు తీసుకొచ్చి రైతు బంధు చేసిన పరిస్థితులు మనం గమనించినాం. అంటే రాష్ట్ర స్థితిగతులు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలైందనే విషయం ముందు ప్రజల కన్నా టీఆర్ఎస్లకి తెలుసు. టీఆర్ఎస్లో అంటే ప్రభుత్వాన్ని నడిపిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు తెలుసు పూర్తిగా. ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి ఉన్న హరీష్ రావుకి తెలుసు, కేటీఆర్కి తెలుసు, అన్నీ తెలుసు. అవి ప్రజలకు ఖర్చు పెట్టారంటే మళ్ళీ అది లేదు. ఇటువంటి ఈ పాలన వ్యవస్థలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీటిని అమలు చేసుకోవాలని చెప్పేసి అని తాపత్రయపడుకుంటూ పోతున్న సమయంలో ఫెయిల్ అయినప్పుడు నువ్వు సంవత్సరమో 2 సంవత్సరాలు అయిన తర్వాత నీ దాడి మొదలు పెట్టవచ్చు. కానీ 3 నెలలు కాలేదు, 3 నెలల పసిపాప మీద అంటే ఎలాంటిది ఏం లేదు. నిజంగా చెప్తున్నా, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వీళ్ళు చాలామంది అన్నారు పసిగుడ్డు మీద దాడి చేస్తుర్రు, పసిగుడ్డు మీద దాడి చేస్తుర్రు, మేము వచ్చి ఇప్పుడే డెలివరీ అయింది, సన్న పిల్ల నడవని కూడా నడతలేదు అన్నట్టు మాట్లాడింది. కానీ ఆ రోజు అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు ఏమీ లేవు. ఇది నిజంగా ఒక కుంటుబడిపోయిన వ్యవస్థను బాగు చేసుకొని నడిపించుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. దాన్ని బాగు చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తుంటే 500 రూపాయల బోనస్ ఏమైంది, సన్నదానికి బోనస్ అంటారు, దొడ్డుదానికి బోనస్ లేదేంది, అదే రకంగా మీరు రుణమాఫీ ఎక్కడవా, బంధు ఎక్కడవా, ఈ ఇస్తలేరు అది ఇస్తలేరు అంటే ముక్కుమ్మడి దాడి. అంటే నిజానికి చెప్తున్నా, వీళ్ళు చేసిన పాపాలు నేరాలు ఘోరాలు అన్నింటిని పరిశీలించాలంటే 5 ఏళ్ళు కూడా సరిపోదు మేడం. ఒక్కొక్క ఎమ్మెల్యేల భూ కుంభకోణాలు, భూ కబ్జాలు, ఒక్కొక్క అంటే టీఆర్ఎస్లో ఉన్న జెడ్పీటీసీ కాంచి మొదలు పెట్టుకుంటే, ఎంపీటీసీ కాంచి మొదలు పెట్టుకుంటే, గ్రామంలో ఉన్న సోటమోట లీడర్ కాంచి మొదలు పెట్టుకుంటే, ఇప్పుడు మన చిత్రగుప్తుడు కూర్చొని మొదలు పెట్టుకొని రాష్ట్రం మొదలు పెడితే ఇక శిక్షలేసే యమధర్మరాజు కూడా టైం దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి టీఆర్ఎస్ చేసి పెట్టింది. మళ్ళీ ఇటువంటి కుదేలైన ఈ రాష్ట్రం ఒక పౌరుడిగా, ఒక కాంగ్రెస్ వ్యక్తిగా చెప్పట్లేదు, తెలంగాణ పౌరుడిగా చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా తెలంగాణ వ్యక్తులం. మనం ఇంత దరిద్రంగా మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అంత సర్వనాశనం చేసిన వ్యక్తులు ఏమైనా మాట అన్ని ఆ కేసులు గెలుకుతురు, ఇవి గెలుకుతురు, దీని కొరకు తాపత్రయపడుతురు. పాలన ఎక్కడ పోయింది, పాలన ఎక్కడ పోయింది, పాలన ఎక్కడ పోయింది అంటే ఎంత తాపత్రయపడి ప్రజలను వేరే ఆలోచన చేయకుండా, ప్రజలు ప్రభుత్వం గురించి అరే దీన్ని సరిగా చేసుకుందాం, దీన్ని ఈ రకంగా పోదామనే ఆలోచన అనేది రానియకుండా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను మోసం చేసింది. ఇది ఇస్తున్నది, అది ఇస్తున్నది, అది ఇస్తున్నది, ఇది ఇస్తున్నది, ఏది ఇయ్యలేదు, ఫెయిల్యూర్ అనే ఒక ముక్కుమడి దాడిని గమనిస్తుంటే ప్రజల యొక్క పాలన కాంక్షను వీళ్ళు ఎంత దాన్ని తొక్కి ఎంత మళ్ళీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తారనేది స్పష్టంగా కనపడుతుంది. దానికి తోడుగా మా బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారే కానీ, కిషన్ రెడ్డి గారు ఆ తర్వాత లక్ష్మణ్ గారు, మళ్ళీ వీళ్ళేమనుకుంటారో ఏం సంగతో, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము వెళ్ళిపోవాలి, వీళ్ళు దాంట్లో పోయి జాయిన్ అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి 25 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారంటారు. ఇంకోటి ఆగస్టు సంక్షేమం వస్తుంది అంటారు. సరే వాళ్ళకన్నా 8 మంది ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళకు 30 మంది ఎమ్మెల్యేలు ఉండరు. వాళ్ళ చేతులకైనా ప్రభుత్వం పోతుందంటే గది లేదు, మళ్ళీ 8 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు. మళ్ళీ వాళ్ళు ఏముంచి ఇప్పుడు అంటే ఎప్పుడు కూడా లైవ్లో ఉండాలని చెప్పేసి అని తాపత్రయపడి మాట్లాడుతుర్రా, వాళ్ళు కూడా దాడి చేసి మాట్లాడాలి. నిజానికి వాళ్ళది కూడా 10 సంవత్సరాల పాలన వ్యవస్థ ఉన్నది. అంటే నువ్వు అందించిన పాలన 10 సంవత్సరాలు నీ సంక్షేమ పథకాలను అని ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్రం నుంచి అందించే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అమలు చేయకుండా అమలు చేయని ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ ఉన్న కాలంలో మీరు కేంద్రం ప్రభుత్వంగా పెద్దన్నగా మీరు ఖచ్చితంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి, వీళ్ళు రాష్ట్రానికి రావాల్సిన అంశాలు కూడా రావాలని మాట్లాడినాం. ఎందుకొరకు మాట్లాడినాం? అనుసంధానం, కేంద్రము రాష్ట్రం అనుసంధానంతో ప్రయాణం సాగాలి కనుక అన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ 100 రోజులు ఆది పాలన అయింది, ఈ 100 రోజులు ఈ ఎలక్షన్ పాలన అయింది. రేపు జూన్ 4తోన జూన్ 6తో నుంచి వ్యవహారం అవుతుంది. నిజానికి చెప్తున్నాను మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు ఏవైతే ఒక్కటి కూడా పక్కకోకుండా, ఎందుకంటే అది ప్రజలది, ప్రజలకు సంక్షేమానికి సంబంధించుకున్నాయి కనుక మీరు ఫెయిల్యూర్ను ఎండగట్టవచ్చు. సమయం ఉంది ఇంకా చాలా, 6 నెలలు కూడా కాలే, ఎలక్షన్స్ మనం ముందున్నాయి కనుక పాలనకు ప్రభుత్వానికి సమయాన్ని ఇచ్చి, పరిస్థితి కూడా మీకు తెలుసు, ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందనేది టీఆర్ఎస్ వ్యక్తికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ప్రతిపక్ష పార్టీలకు కూడా తెలుసు. కానీ రాజకీయం కోసమే, రాజకీయంతోన మాకు అనుకూలంగా వాతావరణాన్ని మలుచుకోవాలని మాట్లాడుతున్న మాటలే తప్ప నిజాలు పక్కన పెట్టి అబద్ధాలను మోసుకొని ప్రభుత్వాన్ని బదలం లేపాలని ప్రయత్నం చేస్తారు. అయినా వెనకాడి చేసే ముచ్చట్లేదు, భయపడే ముచ్చట్లేదు. మా యొక్క మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం, మహిళలకు 2500 రూపాయలు ఇచ్చి తీరుతాం, ప్రతిదీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకొరకంటే ఇది పేదల ప్రభుత్వం, పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, అంతేగాని బొక్కే ప్రభుత్వం కాదు, కడుపు నింపుకునే ప్రభుత్వం కాదనేది స్పష్టంగా చెప్తున్నాం. ఖచ్చితంగా మేము ఫెయిల్యూర్ అయిన రోజు
5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు. కానీ 6 నెలలకే ఇంత ఉరుకులాడితే ఎట్లా? ఇంకా ముందుంది ముసల్లా పండుగ అని చెప్పేసి అని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేస్తుంది. సో ఆగస్టు తర్వాత ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనేది ఇప్పటివరకు జరిగింది చెప్పారు. సరే, నెక్స్ట్ ఆగస్టు తర్వాత ఏం yes, జరుగుతుందో exactly. చెప్తా. మాట్లాడదాం. ఎందుకంటే ఆగస్టు 15 ఎట్లాగో రైతు రుణమాఫీ చేస్తాను అన్నారు. దాని నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఆగస్టులో ఎట్లాంటి మార్పులు జరుగుతాయో నెక్స్ట్ మాట్లాడదాం. సో రామరెడ్డి గారు, మొన్న నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇంతకుముందు డబుల్ ఆర్ ట్యాక్స్ నడిచింది, ఇప్పుడు యూ ట్యాక్స్ నడుస్తోంది. ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అండ్ సతీష్ గారు అన్నట్టుగా ఆగస్టులో సంక్షోభం